తిరుపతి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర సర్వర్లు మొరాయిస్తున్నాయి. సర్వర్లు పనిచేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు, వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. ఆన్లైన్ ఎల్ఎల్ఆర్ మంజూరులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. గత 2 రోజులుగా నిరీక్షిస్తున్న పనులు జరగడం లేదంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. ఇప్పుడు మన ఆర్టీఓ కార్యాలయం ఉన్నాము. గత 2 రోజులుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయింది. సర్వర్ సమస్య కారణంగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆగిపోయిందని చెప్పేసి అధికారులు అయితే పేర్కొంటున్నారు. అదే కాకుండా ఇక్కడ గత 2 రోజులుగా లైసెన్స్ రెన్యువల్ కోసం, అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ కోసం, అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ల గుర్తింపు కోసం గత 2 రోజులుగా అనేక మంది ప్రజలైతే ఇక్కడ నిత్యం వస్తూ ఉంటారు. అయితే ఆ ప్రక్రియ అంతా కూడా గత 2 రోజులుగా ఆగిపోయిందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు, తిరుపతి ఆర్టీఓ కార్యాలయం వద్ద దాదాపు వందలాది మంది వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం వేచి ఉన్నారు. అయితే దీనికి ఎందుకు ఇలాంటి సమస్య నెలకొనింది ఏంటి అనేది కూడా అధికారులు అయితే స్పష్టంగా తెలియలేని పరిస్థితి అయితే వస్తూ ఉంది. ముఖ్యంగా అధికారులు ఏమంటున్నారంటే సర్వర్ ప్రక్రియలో భాగంగానే ఇలాంటి జాప్యం జరుగుతూ ఉంది, నిన్నటి నుంచి పనిచేయలేదు అంటున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు, వీరిని అడిగి తెలుసు. మేడం, ఇవాళ ఏమా ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏంటి ఏమి లైసెన్స్ కోసం అంటే దేనికి వచ్చారు? డ్రైవింగ్ టెస్ట్ కోసమే వచ్చాను అంకల్. కానీ నిన్న కూడా లేదు అన్నారు, ఈరోజు లేదు. కానీ కాలేజెస్ ఓపెన్ అయిపోతున్నాయి. కొంచెం మాకు విన్నా చూస్తే అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. నాకు ఇంక 18th వరకే టైం కూడా. నిన్న కూడా అయిపోయింది. ఇంక ఈరోజు అవ్వలేదంటే నాకు ఇంకా టైం మళ్ళీ కుదరదు. ఇప్పుడు ఏం చెప్పారమ్మా? అడిగితే ఏం చెప్తున్నారు? అడిగితే 12:30 వరకు వెయిట్ చేయమన్నారు. అప్పటికి సర్వర్ వస్తే ఈరోజు అవుతుందన్నారు, లేకుంటే లేదన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తున్నారు. అలాగే ఇంత మరి కొంతమంది కూడా ఉంటున్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి దేనికోసం వచ్చారు? డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చాము సార్. నిన్న వచ్చాము, సర్వర్ లేదని చెప్పారు. ఇవాళ వచ్చాము. మేము పనులు చేసుకునే వాళ్ళం, పనులు మానుకొని వచ్చాము. మేము ఎలా బతకాలి సార్? ఒకరోజు అంటే వస్తాం అనుకో, ప్రతిరోజు రావాలంటే అవ్వదు కదా సార్. ఈరోజు కూడా డౌట్గా ఉంది సార్. ఇంకా మేము ఎలా బతకాలా, ఇంటికి ఏం తీసుకెళ్ళాలి చెప్పండి సార్. ఏం చెప్పారు సార్? అడిగితే ఏం చెప్తుంటే 12:30 వెయిట్ చేయమన్నారు. అప్పుడు తర్వాత కూడా అయ్యేట్టుగా అవ్వాలి. ఈరోజు కూడా డౌట్గా ఉంది. ఇంకా రేపు అంటే మళ్ళీ పనులు మానుకొని మేము రావాలంటే మేము కూడా ఎలా బతకాలి సార్? అది కొంచెం చూడమని చెప్తున్నాం సార్. ఇది అలాగే కొంతమంది అనేక మంది తమ విధులను వదులుకునేసి దినచర్య కార్యక్రమాలను అన్నీ వదులుకొని ఇక్కడ రోజు సర్టిఫికేట్ల కోసం అయితే పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి సర్టిఫికేట్ల కోసం ఇక్కడ ఒక గుర్తింపు సర్టిఫికేట్ల కోసం వేచి ఉన్నారు, మనం చూస్తున్నాము. అయితే ఇలాంటి వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని చెప్పేసి పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇవన్నీ అటు ఒక స్కూల్ విద్యార్థులు మొదలుకొని రకరకాల ప్రజలందరూ కూడా వివిధ రకాల సర్టిఫికేట్ల కోసం ఇక్కడ వేచి ఉన్నారు. నిన్నటి నుంచి ఈ ప్రక్రియ జాప్యం జరుగుతున్న నేపథ్యంలోనే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. అయితే అధికారులు మనతో ఉన్నారు. వారిని అడిగితే సార్, నిన్నటి నుంచి సర్వర్ పనిచేయలేదని చెప్పి అంటున్నారు. ఏంటి సార్, ఏంటి పరిస్థితి? పబ్లిక్ ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు, సమస్య అయితే పరిష్కారం కాలేదంటున్నారు. ఏంటి సార్? ఈ నేషనల్ సాఫ్ట్వేర్ వాహన్ సర్వర్ వచ్చేసి యాక్చువల్గా ఇది సారథి అంటాం. ఈ సారథి యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా పనిచేయకపోవడానికి వెనక కారణం ఏంటంటే ఈ ఎన్ఐసిలో వాహనం యొక్క అప్డేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఈ అప్పుడప్పుడు సర్వర్ మెయింటెనెన్స్ వలన ఎప్పుడన్నా ఒక 2 hours డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. కానీ ఎందుకో నిన్నటి నుంచి నిన్న రాలేదు. ఇవాళ 12:30, 1 o'clock కల్లా కూడా రెక్టిఫై అవుతుందని చెప్పారు. మేము దానికోసం ఎదురు చూస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా సరే స్లాట్ మాడిఫై చేయదలుచుకుంటే వాళ్ళే మీ సేవకి వెళ్ళి మాడిఫై చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళ సెల్ ద్వారా కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఎలాంటి ఫీజు కూడా ఉండదు. అలా ఎవరైనా మాడిఫై చేసుకోలేని పక్షంలో మా దగ్గర ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఇచ్చిపోతే కూడా మేము మాడిఫై చేయిస్తాము. సాధ్యమంత వరకు ఇవాళ ఈవినింగ్ లోపల, ఇవాళ మధ్యాహ్నం లోపల రెక్టిఫై కావచ్చు అనుకుంటున్నాం మేము. సార్, ఒకవేళ ఇప్పుడు లైసెన్స్ పొందే దాంట్లో నిన్నటితో ఈరోజు లాస్ట్ డేట్ ఉంటుంది. ఫర్దర్ వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు వెంటనే గమనించుకొని మనము దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవటమే. ఎక్స్టెన్షన్ చేసుకోలేని పక్షంలో సర్వర్ ప్రాబ్లం వలన అది రెక్టిఫై కాదు. ఇది ముఖ్యంగా అంటే సర్వర్ సమస్య కారణంగానే ఇలాంటి సమస్యలు అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఈ సమస్య కూడా త్వరగానే పరిష్కారం అవుతుందని చెప్పి కూడా స్పష్టంగా పేర్కొంటున్నారు. మనం చూడొచ్చు, నిన్నటి నుంచి ఇదే పరిస్థితి అయితే నెలకొనింది. అయితే ఈ సమస్యను పరిష్కారం అవుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు అంటే ఆర్టీఓ కార్యాలయం వద్ద సర్వర్ల సమస్య కారణంగానే గంటల తరబడి, కనీసం ఇవాళ రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి అయితే నెలకొనింది. వీటన్నిటినీ కూడా ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ఈ సర్వర్ సమస్యను పరిష్కరించినట్లయితే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ సర్టిఫికేట్ల ఇష్యూ ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని చెప్పి భావిస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సర్వర్ సమస్యను రెక్టిఫై చేసి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. విడుదల రామకృష్ణ.